ఈరోజు మీకోసం చికెన్, అది కూడా గోంగూర వేసి వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదివరకే మనం రకరకాల వేపుల్లో ఆకుకూరలు వేసి చేసుకుంటే ఎలా టేస్టీగా చేసుకోవాలో చూసాం. మరి గోంగూర, ఎర్ర గోంగూర, కొంచెం గ్రీన్ గోంగూర ఇవి దొరుకుతాయి. ఏ గోంగూర వాడినా కానీ ఇది చేసుకోవచ్చు. ఎర్ర గోంగూరలో మంచి ఆ గుజ్జులాగా జిగురులాగా వచ్చే పదార్థం ఎక్కువగా ఉంటుంది తెల్ల గోంగూరలో కంటే. ఏదైనా పర్లేదు. మరి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మన వంట స్టార్ట్ చేసేద్దాం. గోంగూర, చుక్కకూర, పాలకూర ఇవన్నీ వేపుడు చేయాలి అంటే కొంచెం డ్రైగా గోంగూరను వేయించుకోవాలి. అయితే ఇందులో నేను కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి చేస్తాను. ఉల్లిపాయలు వేసేసి మనం కొంచెం డ్రైగా చేసుకుందాం. దీన్ని కొంచెం డ్రైగా చేసుకొని లాస్ట్లో మనం దీన్ని చికెన్తో పాటు కలుపుకోవాలి. ఇందులో ఏం వేయకుండా, కొంచెం బటర్ కూడా ఏం వేయకుండా ఫస్ట్ లైట్గా ఇలా వేయించుకుంటే దాంట్లో ఉన్న తేమ బయటకు వస్తూ ఉంటుంది. కావాలంటే కొంచెం అంతా ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసేసి ఈ పొడిగానే ఈ ఉల్లిపాయల్ని ఇలా వేయించేసుకుందాం. చిన్న టెక్నిక్స్ హోటల్లోనే చేసుకున్నాం, కానీ ఆకుకూర వేసిన తర్వాత దీంట్లో వెన్న కూడా వేసుకుందాం. ఫస్ట్ ఈ ఉల్లిపాయలు వేగనిద్దాం. ఆకుకూర కొంచెం కడిగాం కాబట్టి దీంట్లో తేమ ఎక్కువగా ఉంది. దీన్ని కూడా ఇలా డ్రైగా వేయించేసుకుందాం. గోంగూర పచ్చళ్ళలో దాంట్లో పచ్చి ఉల్లిపాయలు వేస్తే భలేగా ఉంటుంది కదా, కానీ ఈ ఉల్లిపాయలు కొంచెం కుక్ చేసుకుంటాం. కొంచెం కుక్ అయినా కొంచెం కరకరలాడేదాకా ఉంచుకుందాం. సో మరి ఆకు వేసిన వెంటనే కొంచెం కలర్ మారిపోతుంది. దీన్ని అయినా కానీ ఈ ఉల్లిపాయలతోటి నూనె ఏం వేయకుండా లైట్గా ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించేసుకుందాం. గోంగూర చక్కగా పేస్ట్ చేసి వేసుకుంటే ఆ పులుపు వేరు. ఈ వేపుల్లో మరీ అంత పులుపు బాగుండదు కాబట్టి కొంచెం తక్కువగా మనకి ఆకుకూర వేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు వెన్న వేసుకొని దీన్ని లైట్గా టోస్ట్ చేసుకుందాం. అదే ముందే వెన్న వేస్తే కొంచెం నీరు ఆవిరి అవ్వకముందే ఒక రకంగా కుక్ అవుతుంది. ఇలా కొంచెం అంత కుక్ అయిన తర్వాత ఇందులో వెన్న వేసుకొని ఈ ఆకు ఉల్లిపాయల్ని కొంచెం ఇలా వేయించేసుకుందాం. మరి ఇది చేసుకునేటప్పుడు ఇలా నాన్ స్టిక్ గిన్నెలో చేసుకుంటే మీకు హాయిగా ఉంటుంది. లేకపోతే ఈ ఆకు గుజ్జు కింద అంటుకొని మనకి గీకుతూ ఉండాల్సి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన కావలసిన ఈ గోంగూర పచ్చళ్ళ మనకు తయారైపోయింది. గోంగూరతో చేసిన పచ్చడి తీసుకొని దాంట్లో పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. కొంచెం వెన్న వేసేసి మనం ఈ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో నూనె వేసుకొని మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై చేసే ముందు దీంట్లో మసాలాలు కూడా మనం వేసుకుందాం. కొబ్బరి తురుము ఇందులో వేసుకొని కొంచెం అంత కారము, అలాగే కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకుందాం. మరి కారం బాగా తింటాను, ఎందుకు భయపడి కొంచెం వేస్తున్నాను, మరి కొంచెం వేసుకున్న ప్రమాదం లేదు. ఈ కారాన్ని, ఈ ధనియాల పొడిని కొంచెం నూనెలో వేగిన వెంటనే దీంట్లో మనం చికెన్ వేసేసుకుందాం. ఆ ధనియాల పొడి కానీ కారం కానీ మనకి మాడిందనుకోండి, మన చికెన్ కొంచెం అంత చేదుగా వస్తుంది. అలా కాకుండా ఉండడం కోసం మనం మాడక ముందే మనం చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు దాన్ని స్లోగా మనం కుక్ చేసుకుందాం. ఆ చికెన్ని ఆ మసాలాతో పాటు వేగుతుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరొకటండి, చికెన్లో ఆల్రెడీ ఉప్పు కొంచెం ఉంది. ఎందుకంటే నేను చికెన్ నిన్ననే తీసుకొచ్చి కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసి చికెన్ పెట్టేసుకున్నాను. అప్పుడు చికెన్ చాలా ఫాస్ట్గా ఈజీగా కుక్ అయిపోతుంది. అదే కనుక మార్కెట్లో వెళ్ళి ఇప్పుడే ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చి నేను చేస్తే అది ఇంత టేస్టీగా, ఇంత సాఫ్ట్గా కుక్ అవ్వదు. కాబట్టి దీన్ని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. ఈ లోపల నేను కొత్తిమీర కూడా కొంచెం చాప్ చేసి పెట్టేసుకుంటాను. కొత్తిమీరను కూడా ఇలా చేసేసుకుందాం. మరి కొత్తిమీర చాప్ రెడీ. మరి లాస్ట్లో మనం వేసుకుందాం. మన దగ్గర ఉల్లిపాయలు పుల్లగా ఆ గోంగూరతో రెడీగా ఉంది. కానీ ఈ చికెన్ డ్రైగా అయిన తర్వాతే దీనికి కోటింగ్గా దాన్ని వేసుకుందాం. చికెన్ని ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేశాను, కానీ ఉప్పు వేయలేదు కాబట్టి చూడండి, చికెన్ వేసి 2-3 నిమిషాలు కూడా కాలేదు, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం అంత ఉప్పు పడుతుంది కాబట్టి మరి కొంచెం ఉప్పు వేసుకున్నాను. అయితే దీనికి
మంచి కోటింగ్ రావాలి అంటే కూడా కొంచెం అంత జీడిపప్పు పొడి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసుకోవచ్చు. కొంచెం సేపు అయిన తర్వాత